ఓకే. ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకుందాం. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏమి, దాని యొక్క ఇంట్రడక్షన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇక్కడ చూడండి, మనం హెచ్టిఎంఎల్ అంటే వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తుంది ఫారెన్. ఓకేనా. అసలు హెచ్టిఎంఎల్ ఏమంటారంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజెస్. ఓకేనా. దీన్ని ఇలా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అంటారు. హెచ్టిఎంఎల్ స్టాండ్ మార్కప్ లాంగ్వేజ్ ఈజ్ క్రియేటింగ్ ఏ వెబ్ పేజెస్. అంటే ఇది వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తుంది. సో హెచ్టిఎంఎల్ డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్. అంటే దాని యొక్క స్ట్రక్చర్ని, అంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఏదైనా తీసుకుందాం అనుకుందాం, సపోజ్ నేను google.com తీసుకున్నాను. సో సో దీని యొక్క స్ట్రక్చర్ని ఇలా తెలియజేస్తుంది అనమాట వెబ్ పేజెస్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ హెచ్టిఎంఎల్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ టెల్ ద బ్రౌజర్ హౌ టు డిస్ప్లే ద కంటెంట్. అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా యూజ్ అవుతాయి అంటే, ఇప్పుడు మనం ఒక హౌస్ కడుతున్నప్పుడు ఏం చేస్తాము, అన్ని ఎలిమెంట్స్ తెచ్చి ఒక బిల్డ్ చేస్తాం. అంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ని ఇల్లు ఎలా, అదే హౌస్ ఎలా కనపడుతుందో తెలియజేస్తాం. అలాగే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ని మనకి డిస్ప్లేలో చూపిస్తాను అనమాట, ఎలా ఉంది, హౌ టు డిస్ప్లే ద కంటెంట్. సో ఇంకా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే. సో ఇది వచ్చేసి హెచ్టిఎంఎల్ పేజ్ స్ట్రక్చర్ అనమాట. మీరు కావాలంటే రాసుకోండి. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి. హెచ్ ఇది డాక్యుమెంట్ టైప్. హెచ్టిఎంఎల్ అంటే దాని వర్షన్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం వాడేది HTML5 అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి హెచ్టిఎంఎల్ రూట్ ఎలిమెంట్ ఇది. ఓకేనా. దీన్ని ఏమంటారు అంటే రూట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి యూజ్డ్ కంటెంట్ హెచ్టిఎంఎల్ మెటాబేస్. అంటే హెడ్ పార్ట్లోనే మనకి అన్ని టైటిల్ కానీ లింక్స్ కానీ అన్ని అక్కడే ప్లేస్ చేస్తాం. ఓకేనా. సో ఇది వచ్చేసి టైటిల్ ఆఫ్ టైటిల్ ఆఫ్ హెచ్టిఎంఎల్ పేజ్ అంటారు. సో ఇప్పుడు ఇక్కడ బాడీ హోల్డ్ ద కంటెంట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఉంది. సో ఈ బాడీలోనే మనం మొత్తం ట్యాగ్స్ యూస్ చేసి, అదే ఎలిమెంట్స్ యూస్ చేసి చేస్తాం అనమాట. సో బాడీలోనే మొత్తం మనం రైట్ చేసి మనకి డిస్ప్లేలో కనపడేలా చేస్తాం అనమాట. సో అది బాడీ అనమాట. ఇది వచ్చేసి ఎండ్ ట్యాగ్. ఓకేనా. సో ప్రతిదానికి స్టార్టింగ్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఉంటుందమ్మా. మీరు కావాలంటే గమనించండి, ఇక్కడ హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్. ఓకే. ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ అన్ ఎలిమెంట్. ఎలిమెంట్ అంటే ఏంది? ఎలిమెంట్ అంటే ఇట్ డిఫైన్ యాజ్ ఏ స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్. అంటే మధ్యలో రాసేదాన్ని కంటెంట్ అంటాం అనమాట. సో ఫస్ట్ ఒక ట్యాగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఆ ట్యాగే ఎండ్ అయిపోతుంది, అక్కడికి క్లోజ్ అనమాట. ఆ ట్యాగ్తో క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ట్యాగ్ నేము అండ్ ఎండ్ ట్యాగ్ నేమ్. సో అదే అంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఒక టేబుల్ తయారు చేశాను. ఇది స్టార్టింగ్ ట్యాగ్ అనమాట. H1 అనేది స్టార్టింగ్ ట్యాగ్, మై ఫస్ట్ హెడ్డింగ్ అనమాట. H1 అనేది క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడితో అది క్లోజ్ అయిపోతుంది. సో ఎలిమెంట్ అంటే ఏమి, రెండు ట్యాగ్ల మధ్య వచ్చే కంటెంట్ని ట్యాగ్ అంటాం. సారీ, ఎలిమెంట్ అంటాం. ఓకేనా. టూ 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 ట్యాగ్స్ అంటే రెండు ట్యాగ్ల మధ్య వచ్చేదాన్ని ఎలిమెంట్ అంటాం. అంటే టూ ట్యాగ్స్ ఇంక్లూడ్ అవుతాయి అనమాట, స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. ఓకేనా. నెక్స్ట్ అసలు హెచ్టిఎంఎల్ ఎక్కడ రాస్తాం. సో హెచ్టిఎంఎల్ అనేది మనం నేర్చుకుంటున్నాం కదా, అది ఎక్కడ రాయాలి. సో మ్యాక్సిమం చాలామంది నోట్ ప్యాడ్ యూజ్ చేస్తుంటారు. నోట్ ప్యాడ్ యూజ్ చేయడం వల్ల టైం సేవ్ కాదు. ఓకేనా. టైం అనేది సేవ్ కాదు. ఎందుకు సేవ్ కాదంటే, మనకి అక్కడ కంటెంట్ మొత్తం రాయాల్సి వస్తుంది. అంటే ఈవెన్ ఈవెన్ ఇది కూడా రాయాల్సి వస్తుంది. డాక్యుమెంట్ టైప్ .html ఇది కూడా రాయాల్సి వస్తుంది. మీరు కావాలంటే మీరు చూడండి, నోట్ ప్యాడ్ నేను చేసి చూపిస్తాను. సో అక్కడ నోట్ ప్యాడ్ ఉంది కదా. సో దీంట్లో index.txt బదులు మనం HTML అని ఇస్తాం. HTML. సో ఇక్కడ మనం ఓపెన్ విత్ టెక్స్ట్ నోట్ ప్యాడ్. ఓకేనా. ఇక్కడ ప్రతిదీ మనం రాయాల్సి వస్తుంది. ప్రతిదీ మనం టైప్ చేయాల్సి వస్తుంది. మీకు కావాలంటే గమనించండి, ప్రతిదీ మనం టైప్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని చూడండి.
సో ప్రతిదీ మనం టైప్ చేయాల్సి వస్తుంది. అందుకే మనం ఏం చేస్తామంటే మనము ఈ హెచ్ ఈ నోట్ ప్యాడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోకుండా డైరెక్ట్గా నేనేం చేస్తాను అంటే డైరెక్ట్గా సబ్లైమ్ టెస్ట్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకేనా? సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో మనం తీసుకోవాలి గూగుల్ని తీసుకొని ఇక్కడ సబ్లైమ్ సబ్లైమ్ టెక్స్ట్ అని కొట్టేస్తే చాలు. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ విండోస్ ఇక్కడ మనది ఏదైతే అది, సో మనది ఏది విండోస్ 64 కదా. సో ఏదైతే దీని మీద క్లిక్ చేస్తే అది డౌన్లోడ్ అయిపోతుంది. రైట్, డౌన్లోడ్ అయిపోయిందమ్మా. అది అది కావడానికి టైం పడుతుంది. సో డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ ఎక్కడైంది? ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఫోల్డర్స్లో డౌన్లోడ్ అయింది. ఓకేనా? నాకు ఇక్కడ డౌన్లోడ్ అయింది. సో సబ్లైమ్ టెస్ట్ డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. సో మనం మన పేరు ఏదైతే అదే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నా పేరే పెట్టుకుంటున్నాను కాబట్టి, సో నాది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను వేరే పేరు పెడతాను, కేకేకే అన్నట్టు. సో దీంట్లో మనం ఇప్పుడు ఫైల్ని సేవ్ చేయాలి. ఎలా చేయాలి సేవ్ అంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని పెట్టాలి. ఏమని పెట్టాలి? హెచ్టిఎంఎల్ అని పెట్టాలి. ఎంటర్. ఓకేనా? ఇప్పుడు ఇది ఎక్కడ సబ్లైమ్ టెస్ట్లో ఓపెన్ కావాలి. సో ఎంటర్ అని కొడితే సబ్లైమ్ టెస్ట్కి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్రతిదీ టైప్ చేయాలి. సో ప్రతిదీ టైప్ చేయాలంటే మనకు నోట్ ప్యాడ్లో అయితే ప్రతిదీ టైప్ చేయాలి. ఇక్కడ అవసరం లేదనమాట. జస్ట్ ఓపెన్ ట్యాగ్ పెట్టి హెచ్టిఎంఎల్ అని ఇస్తే ఎంటర్ కొట్టేస్తే చాలు. మొత్తం క్లోజింగ్ ట్యాగ్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అన్ని ట్యాగ్స్ వచ్చేస్తాయి. టైటిల్ కూడా వచ్చేస్తుంది. సో ఇండెక్స్ అని అంటే ఫేస్బుక్, సో టైటిల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం కూడా అంతే H1 అలా చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఓకేనా? ఇది చేసే విధానం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? సో రాసేసిపోయింది కదా. సో బేసిక్ బేసిక్ అనమాట. హెచ్టిఎంఎల్ బేసిక్ ఎగ్జాంపుల్స్, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్. సో డిక్లరేషన్ అనమాట. ఇది డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ ఇది. సో దీని డాక్యుమెంట్ ఏదైనా సరే మనం కోడింగ్ రాసేటప్పుడు హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ ట్యాగ్ ఎండింగ్ ఈ మధ్యలోనే రాయాలి. కోడింగ్ కానీ ఏదైనా సరే. తర్వాత విజువల్ పార్ట్ అంటే కనపడేది వచ్చేసి బాడీ ట్యాగ్లోనే కనపడుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ డిక్లరేషన్. ఇది వచ్చేసి హెల్ప్స్ ద బ్రౌజర్ టు డిస్ప్లే అంటే ఎలా డిస్ప్లే చేయాలో చూపిస్తుంది అనమాట. ఓకేనా? డిక్లరేషన్ ఇది అపియరెన్స్ టు టాప్ ఆఫ్ ద పేజ్ అనమాట. ఓకే, ఇవన్నీ మీరు రాసుకోండి, అవసరం లేదు. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ హెడ్డింగ్స్ వచ్చేసి H1 టు H6 వరకు ఉంటాయి. అవి చూద్దాం ఇవి. సో H1 ఓకేనా. ఫ్రేమ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ పట్టుకొని ఎంటర్ కొడుతున్నా, నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ H2, సో ట్యాగ్ H2 ఎంటర్. సో ఫ్రేమ్ తర్వాత కంట్రోల్ ఎంటర్ H3, తర్వాత నెక్స్ట్ కంట్రోల్ ఎంటర్ H4, మళ్ళీ కంట్రోల్ ఎంటర్ H5, తర్వాత H6. సో ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. ఎన్ని ఉంటాయి? మొత్తం 6 ఉంటాయి. 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలా ఉంటుంది? పీ ట్యాగ్ అనమాట. సో మనం జస్ట్ లెస్ దాన్ పి అని కొట్టి ఎంటర్ కొడితే వచ్చేస్తుంది. మళ్ళీ మనకి మ్యాటర్ కావాలి అంటే ఏం చేయాలంటే చూపిస్తాం చూడండి. ట్యాగ్ లోరెమ్ లోరెమ్ అని కొట్టి ఎంటర్ కొడితే మనకి వచ్చేస్తుంది అనమాట. మనకి కొంచెం మ్యాటర్ వస్తుంది. సో ఈ మ్యాటర్ ఎక్కడ ఉంటుంది అంటే మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్కి ఏమి? కంట్రోల్ ఎస్ అని కొట్టేసి ఎక్కడ చూడాలి అంటే మనకి ఫోల్డర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. సో రైట్ క్లిక్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్ అని కొట్టేస్తే ఇలా
వచ్చేస్తుంది. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6. ఇది వచ్చేసి పీ ట్యాగ్. నెక్స్ట్ తర్వాత ఏ ట్యాగ్. ఏ ట్యాగ్ హెచ్ లింక్స్ అంటే హెచ్టిఎంఎల్ లింక్స్ అనమాట. హెచ్టిఎంఎల్ లింక్స్ ఎలా చేయాలి అంటే చూపిస్తాను చూడండి. ఏ అని కాదు, ఏ ట్యాగ్ హెచ్ఎఫ్ వస్తుంది కదా, ఈ హెచ్ఎఫ్ ఎలా తీసుకోవాలి అంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ google.com ఉంటుంది. మీరు కావాలంటే ప్లస్ బటన్ కొట్టి ఇక్కడ గూగుల్.com ఉంది కదా, సో ఇక్కడ తీసుకొని దీన్ని కాపీ చేయండి. ఫస్ట్ దీన్ని కాపీ చేసి ఇక్కడ ఈ హెచ్ఎఫ్లో పేస్ట్ చేయండి. పేస్ట్కి ఏది, కాపీకి కంట్రోల్ C, పేస్ట్కి కంట్రోల్ V. అర్థమైందా? ఇక్కడ క్లిక్ హియర్ అని కొట్టారు. క్లిక్ హియర్ టు గూగుల్. అంతే కదా, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, గూగుల్ అయితే గూగుల్. ఓకేనా? మళ్ళీ దీన్ని సేవ్ చేయాలి. కంట్రోల్ S సేవ్ చేసి ఎక్కడ ఉంది, ఇక్కడే కదా, సో రిఫ్రెష్ చేసి క్లిక్ హియర్ టు గూగుల్. సో ఇది కరెక్ట్ రీడైరెక్ట్ ఎక్కడికి పోతుంది, గూగుల్కి వెళ్ళిపోతుంది. ఇది సో నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్గా చెప్తాను దీని గురించి. ఓకేనా? వీటికి కూడా యాట్రిబ్యూట్స్ ఉంటాయి. హెచ్రెఫ్ అనేది యాట్రిబ్యూట్. ఓకేనా? హెచ్రెఫ్ అనేది యాట్రిబ్యూట్ అంటే యాట్రిబ్యూట్స్ అంటే ఎట్లా చెప్పాలి, ఇప్పుడు ఇమేజ్ అని ఉంది, ఒక ఇమేజ్ ఉంది, సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఉంది కదా, సో ఇమేజ్ ట్యాగ్ అంటే చెప్తాను. ఇక్కడ యాట్రిబ్యూట్స్ అంటే చెప్తాను. ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ IMG అని కొట్టి ఎంటర్ అని కొట్టేస్తే SRC వస్తుంది. SRC అనేది యాట్రిబ్యూట్. SRC అనేది హెచ్రెఫ్ అనేది కూడా యాట్రిబ్యూటే. సో SRC అనేది యాట్రిబ్యూట్. ఇప్పుడు SRC అంటే సోర్స్ అనమాట, అది ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది. సో నేను ఇక్కడ ఫ్లవర్స్ అని ఇంతకుముందు తీసుకున్నాను కదా, సో ఇక్కడ ఫ్లవర్స్ అని తీసుకొని కాపీ లింక్ అడ్రస్, రైట్, కాపీ ఇమేజ్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి వచ్చేసిందా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసా. సేవ్ చేసి ఇక్కడ 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 రిఫ్రెష్ కొట్టాను. ఇక్కడ చూడండి ఇమేజ్ వచ్చేసింది. ఇమేజ్ చాలా పెద్ద ఉంది కదా, ఈ ఇమేజ్ని చిన్నగా చేయాలి అంటే హైట్ 200 పిక్సెల్స్, ఓకేనా, విడ్త్ 200 పిక్సెల్స్. దీన్నే వీటిని ఏమంటారు అంటే యాట్రిబ్యూట్స్ అంటారు. అంటే దాని యొక్క పొజిషన్ మార్చడం, దాని యొక్క హైట్ కానీ విడ్త్ కానీ ఇంకోటి కానీ మార్చడాన్ని యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకేనా? సో వీటిని యాట్రిబ్యూట్స్ అంటారు. హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్. సో ఇవి ఎలిమెంట్స్ అనమాట. H1 అనేది ఎలిమెంట్, నెస్టెడ్ ఎలిమెంట్ అంటే ఇవి. సో ఈ నెవర్ స్కిప్ ఎండ్ ట్యాగ్ అంటే ఖచ్చితంగా ఎండ్ ట్యాగ్తో మనం రాయాల్సిందే. పీ ట్యాగ్ వదిలేసి మళ్ళీ కింద ఇంకో ట్యాగ్ రాయాలంటే కుదరదు. ఖచ్చితంగా పీని ఎండ్ చేయాల్సిందే. అంటే ఇక్కడ పీ ట్యాగ్ ఎండ్ చేయాల్సిందే. సో పీ ట్యాగ్ ఎండ్ చేయాల్సిందే, స్కిప్ అయితే చేయకూడదు. ఓకేనా? ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏమి, అసలు ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏమంటే, ఎంటీ ఎలిమెంట్స్ అంటే ఏం లేదమ్మా, బిఆర్ ట్యాగ్ అనేది ఎంటీ ఎలిమెంట్. ఏమి బిఆర్ ట్యాగ్ అనేది బ్రేక్ ట్యాగ్ అనమాట. దీన్ని బ్రేక్ ట్యాగ్ అంటాం. ఒకటి ఇంకోటి హెచ్ఆర్ ట్యాగ్ అంటే హారిజాంటల్ లైన్ ట్యాగ్. ఓకేనా? మీరు కావాలంటే మీరు గమనించండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి లైన్ వచ్చింది అసలు. సో ఇది హెచ్ఆర్, బ్రేక్ అనేది బ్రేక్ అనమాట. ఇప్పుడు దీనికి బ్రేక్ ఇద్దాం. సో ఇక్కడ వీటికి బ్రేక్ ఇద్దాం. సో ఇదే కదా బిఆర్ ట్యాగ్. సో బిఆర్ ట్యాగ్ ఇచ్చి సేవ్ చేసి మనకి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇది బ్రేక్ అంటే అక్కడికి బ్రేక్ అయిపోతుంది అన్నమాట. దాన్ని ఎంటీ ట్యాగ్స్ అంటారు. ఎంటీ ఎలిమెంట్స్ అంటారు, ట్యాగ్స్ కూడా అంటారు. ఓకేనా? ఇది నాట్ కేస్ సెన్సిటివ్. ఇక్కడ చూడండి, కేస్ సెన్సిటివ్ అంటే పీ ట్యాగ్తో ఎండ్ చేస్తాం కదా, స్లాష్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.